పక్కపక్క ఇళ్లలో ఉండేవారి మధ్య సాధారణంగా గొడవలు జరుగుతుంటాయి. స్థలం విషయం, మురుగునీటి కాలువల విషయంలో కానీ ఇతర కారణాలతో గొడవలు పడుతుంటారు. కొన్నిసార్లు ఇవే గొడవలు పెద్ద పెద్ద ఘర్షణలకు దారితీస్తుంటాయి. అయితే కేరళలో కూడా తాజాగా పక్కింటి వారితో ఓ వ్యక్తి గొడవ పెట్టుకున్నాడు. పక్కింట్లో ఉన్న కోడి వల్ల తనకు మనశ్శాంతి లేకుండా పోతుందని ఆరోపించాడు. ఇదే విషయాన్ని చివరకు అధికారుల వరకు తీసుకెళ్లాడు. నిద్ర చెడిపోతుందని, దానికి పక్కింట్లో ఉండే కోడిపుంజే కారణమన్నాడు. చివరకు ఆర్టీఓ అధికారులు షాకింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కేరళలోని పతనంతిట్ట ప్రాంతానికి చెందిన రాధాకృష్ణ కురూప్ అనే వృద్ధుడు తన పక్కింట్లో ఉంటున్న అనిల్ కుమార్ కు చెందిన కోడి కూతల వల్ల రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాడు. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు పొరుగింటి కోడి ఎడతెగకుండా కూస్తుండడం వలన కురూప్కి నిద్ర పట్టలేదు. రోజూ ఇదే తంతు ఉండటంతో నిద్ర చెడిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొన్నిసార్లు పక్కింటి అనిల్తో గొడవ పడ్డాడు. అతని ప్రశాంతమైన జీవితానికి అంతరాయం కలుగుతోందని తిట్టిపోశాడు. పక్కింట్లో వారు అతని కంప్లైంట్ను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కురూప్ ఏకంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీస్కి వెళ్లాడు. తాను ఒక కోడి వల్ల పడుతున్న ఇబ్బంది గురించి ఫిర్యాదు చేశాడు. ఇక సదరు వ్యక్తి కంప్లైంట్తో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. సిల్లీ కేసు అని కొట్టిపారేయకుండా సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు. ఈ సమస్య గురించి చర్చించడానికి కురూప్, అనిల్ ఇద్దరిని ఆఫీసుకు పిలిపించారు. అలాగే ఇద్దరి ఇళ్లను పరిశీలించారు. అనిల్ తన ఇంటిపై అంతస్తులో కోడిని ఉంచినట్టు అధికారులు గుర్తించారు. అలాగే రోజు తెల్లవారుజామునే అరుస్తున్నట్టు స్వయంగా తెలుసుకున్నారు. దీంతో ఆ కోళ్ల షెడ్ను పై అంతస్తు నుంచి ఇంటి దక్షిణం వైపుకు మార్చాలని అనిల్ కుమార్ను ఆర్టీఓ ఆదేశించారు. ఆ తరలింపునకు 14 రోజుల గడువు ఇచ్చారు. కోడి కూత వల్ల నిద్ర చెడిపోతుందని అధికారులకు ఫిర్యాదు చేయడం, వాళ్లు కూడా వచ్చి 2 రోజుల పాటు పరిశీలించడం, ఆ తర్వాత అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.